హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాన్సా A1 విలేజ్. మా అక్క అనుకున్నట్టుగా చిన్న కిచెన్ అయితే చెట్టు కింద కిచెన్ అయితే తయారు చేసేసుకొని చూడండి. బాగానే కనిపిస్తుంది అనుకుంటాను మీకైతే. నేను అనుకుంటున్నాను చెట్టు కింద కిచెన్ తయారు చేసేసుకుంది. చూడండి ఎలాగుందో, చాలా బాగుంది కదండి. ఎండ వల్ల కనిపించట్లేదు, అందుకే ఇటువైపు తీసుకొస్తున్నాను. ఇదిగోండి మాన్సా అయితే ఎంట్రీ అయితే ఇచ్చేసింది. నేను ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. హాయ్ అండి, ఇక మా కిచెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మేమైతే వంట వండాలి. ముందుగా చదువుకుని అక్కడ చదువుకున్న తర్వాత వంట వండుతాను. మళ్ళీ అలాగే కొంచెం కొంచెం పెట్టుకున్నాం. వద్దు వద్దు అక్కడ పెట్టేసి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగైతే గిన్నెలు ఇంకా పసుపు బియ్యం అవి సామాగ్రి ఉన్నాయిగా, అవి అయితే ఇలా సదిరేస్తుంది మా అక్క. మా పాప అయితే మా అక్క ఎలా సదురుతుందో చూస్తుంది. నిన్న తనే స్వయంగా గిన్నెలు సదిరింది కదా, చూడండి. దానికి ఒక కాలైతే లేదు మసాలా చెక్కేదానికి. అదేంటివే కూరగాయల ఫ్రెండ్స్, కూరగాయలంట. ఏవి నేర్చుకోలే నేను వండుతాను. నేనే ఉంటాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇలాగైతే మొత్తాన్ని కవర్ అయితే చేసేసింది మా అక్క. ఖర్చు తెచ్చింది కూరగాయల కోసం. ఎక్కడికి వెళ్తున్నారే? అక్కడ పట్టలు ఆక్కొని కూరగాయలు కోసుకుంటారా? ఏయ్, కూరగాయలు కోసుకున్నాక అప్పుడు ఎసరు కడిగి పొయ్యి మీద పెడతావా? కాదే, నేర్చుకో నేర్చుకో, అన్నీ నేర్చుకోవాలి. మర్చిపోతున్నా కూర్చుంటావా? ఎప్పుడు చూసినా తెల్ల కుమ్ముకుందాం కానీ ఇద్దరు కొమ్ముకుందని ఫోన్ వద్దు అంటాం. సరే, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్లే కనుకోడు కొట్టింది మా నాసుకి. ఎప్పుడు మా నాసు ఏదో చూడాలి సదా అండి. సరే అండి. చాలా చిట్టి చిట్టిగా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది కదండి. ప్లీజ్ మా పాప కోసం కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమో 1:30 పోసి చూడు. చూపియాలి. ఇద్దరు కుస్తీలు పడుతున్నారా? ఒకటేనా? 1:30 పోయి రాదు? 2 పోసావా? ఇంకా పోయినాడే. ఇంకా 1/2 గ్లాస్ పెడుతుంది. సరిపోతుంది, ఫస్ట్ టైం కదా. సరే, నువ్వు బియ్యం కడుకురమ్మా. సరే, నేను ప్లేట్ మర్చిపోయి వచ్చాను. నేను ప్లేట్ ఇస్తా. ఎక్కడ? ఇక్కడ ఉన్న నీళ్ళు నేను చెప్పి చెప్పి ఇంకా చాలు, కడుగు బియ్యం. మట్టి కాదు, మురికి. అది కుడితి అంటారు, కుడితి నీరు అంటారు. మా అమ్మమ్మ ఇలా కాదండి, చిన్నప్పుడు ఇలా తీసుకొని ఇలా నేను ఇలా పిసికేది. నేను అలా పిసకలేను. అమ్మమ్మ ఏంటి అలా పడేద్దాం, తోముతున్నావా పడేస్తున్నావా కుమ్మనంటే పడేది.
ఇటువైపు పారబోయి ఎక్కడ పారబోస్తున్నావు? ఇది ఇలా పట్టుకొని ఇలా పెట్టుకొని అవి చెప్తున్నాయి రెండోసారి కలుపుతావు కదా. ఎసరు పొయ్యి చాలు సరిపోతాయి. తీసుకురా తీసుకుంటారా పొయ్యి కాడికి. ఇంకో మూత వేసి దాన్ని మూత వేసి తీసుకుంటా. గట్టి పట్టుకో. అలా చేస్తాను. ఇంకా లోపల పెట్టు. ఇంకెంతసేపు మరి? ఇలాంటివి ఉన్నాయి చూడు అక్కడ. వంట ఆడకూడదు ఆట భయపడ ఆట ఆడుకోవాలి. జాగ్రత్తగా వండుకోవాలంట. అదే అమ్మలు ఎవరైనా ఉన్నప్పుడు నువ్వు పొయ్యి కాడ కూర్చోవాలి. నువ్వు చిన్నపిల్లలు కాబట్టి సరేనా. అమ్మలు అలా పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు వంట నేర్చుకోవాలి. లేకపోకుండా వెళ్ళానుకో నువ్వు కట్ట వెళ్ళినప్పుడు దారం కట్ట వెళ్ళినప్పుడు నువ్వు వండుకోవాలనుకుంటే అమ్మలు పోయి అంటిమంటే అంటిస్తారు. నువ్వు వండుకోండి సరేనా. పెడతారు భయపడ మాకు. ముందు జరుగు ముందు జరుగు. ఏ వంగో లెగిసి నించోవాలి. కూర్చొని పెడతారా? ఇప్పుడు అగ్గిరి పెట్టు పట్టుకో. ఇటు సైడ్ నుంచి పెట్టు. భయపడ మాకు పెట్టు. పైకిలే బాగా పెట్టేవే. ఎగరొద్దు అన్నంలో మట్టి పడుతుంది. ఇంకొచ్చాడు కూర్చో. పువ్వు అయ్యాక కట్ చేద్దాం సరేనా. కట్ చేసుకొని కూరండి. ఇద్దరు పోయారు ప్లేట్గా. అదే కూర్చో ఇసురు. అమ్మో దగ్గర కూర్చోయే. ఏమైంది? అవునా? పట్టుకోవాలి కూర్చో. పక్కన పెట్టు.
చూడు బుజ్జి మొహాన్ని పొగ సాధ్యం తల్లి పొయ్యి కడుపుచ్చినప్పుడు సరేనా నా కళ్ళు కలిగింది నాకు మంట వస్తుంది నా కళ్ళు ఇట్లా మరి వద్దు పొగ సుడిగా లేస్తుంది అందుకే గర్ర తిరుగుతుంది నాకెలా నీకెలా మనకి స్టవ్ లేదమ్మా, లేకపోతే స్టవ్ మీద నేర్పించేది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అది రాళ్ళ పొయ్య. ఉంట పొయ్యి మా పాప తెడ్డి తీసుకురమ్మంటే చూడండి ఎలా పడేసిందో. ఇంకా పరుగులు తీయకూడదు. మొత్తం తిప్పు తిప్పు ఇంచడం తిప్పు ఇటువైపు రా. తిప్పు కాలదు ఇలా గట్టి కొట్టుకో, ఇలా పట్టుకో పట్టుకో చిన్నగా చిన్నగా. అమ్మ అమ్మ చింతలిగో అన్నం ఇలా పట్టుకొని సరే 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 ఇలా తిప్పాలి. సరే అమ్మా చాలే. ఓహో చెడ్డు తీసేయాలి. తీసేసి ఇలా మూత పెట్టుకొని ఇలా ప్లేట్ నడుగు ఈ ప్లేట్ మీద ఇలా పెట్టాలి. సరేనా పెట్టాలి కూర్చోపోయి. అయిపోయినా చూడు కొద్దిగా అవుతుందా? అయిపోయిందండి అన్నం అయితే. నేను వంచేస్తున్నాను. ఇంకా అన్నం అయిపోయిందా? ఏం పట్టరమ్మంటున్నావు? అది చేలు కట్టుకుపోతుంది. సబ్బు పెట్టుకున్న నీళ్ళతో కడుక్కున్న అవసరాలు ఇగోండి. ఈ మాసం అరట్లే కదా, ఇగోండి నా సరట్లే ఇగో సన్నగుండే. ఇగో ఇక్కండి బాగానే ఉంది మా నాశ కూడా. కొంచెం మాత్రం ఈరోజు తీస్తుంది. నాకది చూడు అవాళ మంచిది. కూర్చో పొయ్యి చూడు అంత పగపగ మండిపోతుందో. ఇప్పుడు దాకా అసలు పొయ్యి లేనట్టే ఉంది. ఉత్తి దాకా ఒకటి పెడితే ఎలా ఉందో నేల మీద అలాగ ఉంది. ఇప్పుడు చూడండి పొయ్యి కనబడుతున్నాయి క్లియర్గా. బాగానే ఎంపిక చేసుకున్నారు మా అమ్మ మా అక్క వాళ్ళు. మా అమ్మ కోల్కాలు చేసుకుంటున్నాడు, మట్టితో కోలు చేసుకుంటున్నాడు, కోడి కూడా తెచ్చుకుంటున్నాడు. ఇంకేం వండుకుంటారు? పోయి నాటు తెచ్చుకుని వండుకుంటారు. గెంచి నాకు మాత్రం ఉంది తినాలి. అవునా? గుగ్గిని మాత్రం తింటా. ఓయ్ గుగ్గిని నాకు పట్టుకున్నాను తింటాయట. అవునా? చిన్నప్పుడు కూడా అంటే చేసేద్దాన్ని. ఇప్పుడు పెద్ద అయిపోయావా? తినేదాన్ని. అన్నం అన్నం తింటే కొంచెం కొంచెం తింటాయా. అవునా? మళ్ళీ మళ్ళీ తింటా పోతా పెద్దదాన్ని. అప్పుడుగా తిన్నప్పుడు మట్టిలో నడవలేను, ఇప్పుడు మట్టిలో నడవగలుగుతాను. చూడండి ఇగో చిన్నప్పుడు ఎట్లా మట్లో పెట్టుకుని చేదాన్ని. గంజి తాగొచ్చు కదా. ఎందుకు? పక్కకి తీయి, ఒక కప్పుడు గంజి తీయి, నేను తాగుతా. నాకు కావాలి ఒక కప్పు గంజి. నాకు కూడా ఒక కప్పు
కాలిద్దే ఇలా పోసుకుని గిన్నె తగ్గ నీ కష్టం చింత కష్టం పట్టలేదు పట్టలేదు ఉప్పు 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 ఉందిలే అమ్మా లేదంటావు ఉప్పు లేదు కాదే నేను ఉప్పు తిన్నాను కదా నువ్వు తినకపోతే మేము వేసుకుంటాంగా కొంచెం పొయ్యికి బ్రేక్ అయితే ఇచ్చామండి కానీ పొయ్య నేను బ్రేక్ తీసుకుని ఎలా మండుతా ఉంటుంది స్పూన్ ఎందుకు వచ్చింది తల్లి ఒకటే చాలు ఒకటే చాలు దాంట్లో గంజలు వేసుకొని ఒక నిమిషం ఆగు జాగ్రత్త ఆగు అందులో ఎట్ట కూర్చోయ్యా నీకు అన్నం లేదు కదా ఇందులో వేసాను చల్లారిందా చల్లారనియే కాలిద్ది కాలట్లేదా నిజంగా కాలట్లేదా ఇప్పుడు మా పాప అయితే గంజన్నం అయితే తినేస్తుంది ఆకలేసేస్తుందంట మా అక్క అయితే మాత్రానికి గంజి వంచిన దాకుంది కదా దాన్ని అయితే శుభ్రం కడిగేస్తుంది అక్క అక్క ఇదిగో తాగడం అయిపోయింది కడుక్కోపో పక్కన పెట్టేసి కడగవా కాదు కడిగితే నాకే మంచిగా తాగాలి మంచిగా తాగాలి గొచ్చుకుడుగల కూర వండుతున్నాను గోడ్చిక్కుళ్ళ గోకరకాయలు అయితే ముందు ఉల్లిపాయ టమాటా కోసుకున్నాక తర్వాత అవి కోస్తాను కత్తి మాత్రం పెద్దదే ఫ్రెండ్స్ మా అక్క అయితే కూరగాయలు అయితే కొయ్యటం అయిపోయిందండి టమాటా ఒకటి ఉంది కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి అలాగే టమాటా రేట్లు పెరుగుతున్నాయి టమాటా అయితే ఇప్పుడు కేజీ 100 ఉంది అయితే మా ఇంట్లో ఒకటే ఒక టమాటా మిగిలిందండి 1/4 కేజీ టమాటాలు తెచ్చుకుంటే ఒక టమాటా మిగిలింది ఆ టమాటా మా అక్క కూర వేసుకుందామని తీసుకుంది పక్కకి కానీ కోసి చూస్తే దాంట్లో పురుగులు ఉన్నాయండి పాడైపోయింది టమాటా ఇంక పక్కకు పడేసింది ఇగోండి గోడ్చిక్కుడు వేపుడు అయితే వేసిద్దంట కూరగాయలు అయితే కట్ చేసి పెట్టేసుకుంది రైస్ అయితే అయిపోయింది మా పాప అయితే నూనె పూసుకొని పువ్వు అయితే తినేస్తుంది ఆ టమాటాని నేనైతే ఇప్పుడు చూపిస్తాను ఇవి ఉన్నాయి కారం పసుపు ఇవన్నీ తీసుకెళ్ళి పొయ్యి కాడ అయితే పెట్టుకుంటుందంట ఇప్పుడైతే మా అక్క పొయ్యి అయితే మంట వేస్తుంది ఇదిగోండి పొయ్యి అయితే మంట పెడుతుంది మా పాప ఏమో నూనె పువ్వు అయితే తినేస్తుంది బాగా కలుపుకొని
పోసుకొని కలుపుకుంటున్నా. ఇదిగోండి టమాటా, పాడైపోయిన టమాటా. ఇంకా మా కియం గాడు కూడా జాయిన్ అయిపోయాడండి. మా బుల్లి చెట్టు కింద కిచెన్ కాడకి వచ్చేసాడు. చాలా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అలాగే ఎల్లిపాయలు 3 కలిపి వేసేస్తాను. మా పాప అన్నం తింటుంది కాబట్టి ఇవాళ నేను వండుతున్న కూర, రేపు మా పాప వండుతుంది. అమ్మొస్తుంది కాదు జీలకర్ర, కరివేపాకు వేస్తా. చిక్కుడుగా లేదా వేస్తున్నాను అంటే గోటు చిక్కుళ్ళు. సాల్ట్, ఉప్పు అయితే వేస్తుందండి. అంత వద్దు. ఫ్రెండ్స్ వేగిపోయాయి. ఇప్పుడైతే ఇందులో పసుపు వేస్తుంది మా అక్క. సరిపోతుంది. అలాగే కారం కొంచెం ఎక్కువ అయింది అనుకుంటా పసుపు. త్వరగా వేయి. కారం నువ్వెందుకు చెప్తున్నావు? అది నేర్చుకుంటున్నప్పుడు అదే చూసుకోవాలి కదా. నువ్వెందుకు చెప్తున్నావు? ఇదిగోండి పొయ్యి అయితే బయట మండుతుంది. వంట మాత్రానికి ఇలా జరుగుతుంది అన్నమాట. బయట లాగాను ఎందుకు మాడిపోద్దామని. ఇదిగోండి చీకటి పడిపోతుందండి. మా అక్క 4ంటప్పుడు మొదలెట్టింది వంట గింట అంత. ఇప్పుడు చీకటి పడిపోతుంది. అటు ఇటు తిరిగేసరికి అయింది ఆడ. చిన్నగా అమ్మ మంచిది, అది ఇటు పెట్టు. జాగ్రత్త పెట్టు, సంప్రదంగా పెట్టు. బొట్లో కాదు బల్లమే పెట్టు. సరే ఈ 2 కడుక్కొని రాపో, ప్లేటు చెట్టు కడుక్కొని రాపో. పాట కూర రెడీ అయిపోయింది. ఫ్రై ఇది ఇప్పుడు గోచిక్కుల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దించేస్తున్నా. ఇవాళ అయితే ఫ్రై చేసేయండి. గోచిక్కుల ఫ్రై, గోకరకాయ ఫ్రై, గోచిక్కులు అంట నేను దించేస్తున్నా. చింతలు అయిందా? తీసుకుని రా, ఇంకా అన్నం తిందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. చెప్పులు తేకూడదు, చెప్పులు అక్కడ ఇడు. ఫ్రెండ్స్ అన్నం కూర అయితే వండడం అయిపోయింది. ఇంకా టేబుల్ మీద అయితే కారం డబ్బాని చదివేసాను. ఇంకా అన్నం అయితే ప్లేట్లో పెట్టుకుని, అలాగే గోరుచిక్కుడు ఫ్రై అయితే ప్లేట్లో పెట్టేసుకున్నాను. చూడండి మా పాప అయితే వచ్చేసి ఇంకా కొద్దిగా అయితే ఫ్రై తీసుకొని నోట్లో పెట్టుకుని తింటుంది. మా పాపకి దగ్గర నచ్చేసిందంట ఫ్రై అయితే. ఇంకా మీ ఇద్దరం కలిసి ఇక్కడ కూర్చొని అయితే తినేస్తున్నాం. నేను పెడతా అంటే వద్దంటుంది, తన తింటుందంట. నేను తింటున్నా. చాలా బాగుందండి ఫ్రై అయితే. నాకైతే చాలా బాగుంది. చిన్న పొయ్యి మీద చక్కగా కుదిరింది నాకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. వీడియో షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక్కడైతే వర్షం పడుతుంది ఫ్రెండ్స్ ఈరోజు అయితే. ఇవన్నీ చాలా బాగుంది. ఇక్కడ పాటలు ఉన్నాయన్నమాట. దగ్గర డిస్టర్బ్గా ఉందని చెప్పని ఆఫ్ చేశాను. ప్లీజ్ లైక్ చేయండి.